ఇక చార్మి విచారణ కాసేపటి క్రితమే అంటే జస్ట్ 10 గంటలకు ప్రారంభమైంది. అయితే సాయంత్రం 5 గంటల్లోగా ముగించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ గనక విచారణ పూర్తి కాకపోతే మర్నాడు పిలిచేందుకు కోర్టు సిట్ను అనుమతించడం జరిగింది. విచారణ బృందంలో మహిళను నియమించాలని కూడా ఆదేశించింది. దీంతో చార్మిని విచారించేందుకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 3 సిఐల బృందాన్ని ఏర్పాటు చేసింది ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్ ముఠాలతో చార్మికి ఉన్న సంబంధాలు, సినీ ప్రముఖులతో లింక్స్పై సిట్ బృందం ప్రశ్నిస్తోంది. అయితే సిట్ చార్మి నమూనాలను బలవంతంగా సేకరించకూడదని కోర్టు సూచించింది. విచారణలో డ్రగ్స్ దందాపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు కెల్విన్తో చార్మికి ఉన్న సంబంధాలపై సిట్ విచారణ జరపనుంది. కెల్విన్తో చార్మికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, అసలు డ్రగ్స్ వాడతారా లేదా, ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఒకవేళ వాడుతుంటే కనుక ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు, ఇలాంటి సుమారు 50 ప్రశ్నలతో ఉన్న ఒక క్వశ్చన్ పేపర్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే పైసా వసూల్ షూటింగ్ లొకేషన్ నుంచి డైరెక్ట్గా బయలుదేరినటువంటి చార్మి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలోని సిట్ విచారణకు హాజరైంది. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కెల్విన్తో కలిసి చార్మి సెల్ఫీ దిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. చార్మి కెల్విన్ల మధ్య 1000కి పైగా వాట్సాప్ మెసేజ్లు ఉన్నట్టుగా కూడా ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో కెల్విన్తో చార్మికి ఎప్పటి నుంచి సంబంధం ఉంది, అసలు కెల్విన్తో పరిచయం ఎలా ఏర్పడింది, పూరి ద్వారానే కెల్విన్ పరిచయం అయ్యాడా అనే అంశాలపై సిట్ ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తోంది. అది లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. పైసా వసూల్ షూటింగ్ లొకేషన్ నుంచి బయలుదేరినటువంటి చార్మి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ విచారణకు హాజరైంది. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కెల్విన్తో కలిసి చార్మి దిగినటువంటి సెల్ఫీ కూడా అధికారులు గుర్తించారు. చార్మి కెల్విన్ల మధ్య దాదాపుగా 1000కి పైగా వాట్సాప్ మెసేజ్లు ఉన్నట్టుగా కూడా ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో కెల్విన్తో చార్మికి ఎప్పటి నుంచి సంబంధం ఉంది, అసలు కెల్విన్తో పరిచయం ఎలా ఏర్పడింది, పూరి ద్వారానే కెల్విన్ పరిచయం జరిగిందా అనే అంశాలపై సిట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక మనం డైరెక్ట్గా సిట్ కార్యాలయం దగ్గరికి వెళదాం. అక్కడ మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, గుడ్ మార్నింగ్. ప్రవీణ్, చార్మి సిట్ ముందు హాజరవడం జరిగిందా, ఆల్రెడీ విచారణ ప్రారంభమైందా, అలాగే ఈరోజు సిట్ ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంది? సురేష్, 7వ రోజు విచారణలో భాగంగా చార్మి కూడా సిట్ ముందు కూడా హాజరవడం జరిగింది. అయితే విచారణ కూడా ప్రస్తుతం మొదలైనట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే చార్మికు 160 CRPC కింద నోటీసులు కూడా జారీ చేశారు. అందులో డ్రగ్స్ ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. 40 నుంచి 50 ప్రశ్నలకు సంబంధించిన విషయంలో చార్మిని సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. విచారణ అధికారులు మాత్రము 4 మహిళా అధికారులను కూడా నియమించడం జరిగింది. అందులో 3 సిఐలతో పాటు ఒకరు ఏదైతే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ను కూడా నియమించారు. వారందరూ కూడా ప్రస్తుతం చార్మిని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 40 నుంచి 50 ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ డ్రగ్స్ కేసులో మాత్రము చార్మి యొక్క ప్రమేయం ఏ విధంగా ఉంది, అయితే చార్మి కెల్విన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, చార్మి ఎవరెవరితో చాటింగ్ చేసింది, అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు కెల్విన్తో ఎలా పరిచయం ఏర్పడిన తర్వాత అక్కడ డ్రగ్స్ తీసుకుని వచ్చిన తర్వాత కెల్విన్ ఇక్కడ ఉన్నటువంటి సినీ ప్రముఖులకు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడు, ఏ పబ్బులకు సరఫరా చేశాడు అన్న కోణాల్లో చార్మిని కూడా ప్రశ్నించే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్లో కెల్విన్ హాజరయ్యాడు అనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఏదైతే జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్లో కెల్విన్, చార్మి వీరిద్దరూ కలిసి ఏదైతే సెల్ఫీ ఫోటోలతో పాటు కొన్ని వీడియోలను కూడా సిట్ అధికారులు సేకరించడం జరిగింది. దాని ఆధారంగా చేసుకొని చార్మిని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రధానంగా కెల్విన్కు, చార్మికు, పూరి జగన్నాథ్కు వీరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎన్ని రోజుల నుండి వీరు ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారంలో పాలు పంచుకున్నారు, అయితే కెల్విన్ నేరుగా చార్మినికి
చార్మికి డ్రగ్స్ అందించాడా లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రశ్నించే అవకాశం కనపడుతుంది. మరోవైపు ఏదైతే పోకిరి సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో పూరి జగన్నాథ్కు అక్కడ ఉన్నటువంటి సినీ నటులకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేశాడనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఆ అంశాలపైన నీకేమైనా తెలుసా? ఎందుకంటే పూరి జగన్నాథ్తో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు కావచ్చు, ఆ విషయాలన్నిటిపైన కూడా ప్రశ్నిస్తారు. అయితే ఇప్పటికే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, కొన్ని ఫోటోలు వీడియోల ఆధారంగా కూడా చార్మిని ప్రశ్నించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ముంబైలోనూ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏదైతే కెల్విన్తో ఈమె దాదాపు 1000 మెసేజ్లు చాటింగ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ వాట్సాప్ చాటింగ్స్ ఆధారంగా కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే సిట్ అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏదైతే చార్మిని మాత్రము నిందితురాలుగా ఎటువంటి విధంగా పేర్కొనం కానీ తను సాక్షురాలుగా మాత్రమే పేర్కొంటాం. ఎందుకంటే కెల్విన్కు తగినటువంటి శిక్ష పడాలంటే ఖచ్చితంగా సాక్ష్యాలన్నీ కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎవరైతే వినియోగదారులు కావచ్చు, ఎవరైతే సప్లై చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, వీరందరి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆ వాంగ్మూలాన్ని న్యాయస్థానం ముందు ఉంచితే ఈ డ్రగ్స్ ముఠాలపై తగిన శిక్ష పడుతుందనేది కూడా సిట్ భావిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే 6గురును కూడా విచారించడం జరిగింది. ఈ 6గురు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగే అవకాశం కనపడుతుంది. సుబ్బరాజు, చిన్న వీరిద్దరు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారంతోనే చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. దాదాపు 20 నుంచి 30 ప్రశ్నలు వారిచ్చినటువంటి సమాచారంతోనే వీరు రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. 40 నుంచి 50 ప్రశ్నలు మొత్తం సాయంత్రం 5 గంటల వరకు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం కనపడుతుంది. ఏ ప్రశ్నకైనా చార్మి తప్పించుకునే ప్రయత్నం చేస్తే గంట అయినప్పటికీ కూడా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ప్రసక్తి లేదు. ఆ క్వశ్చన్కు సంతృప్తికరమైనటువంటి ఆన్సర్ వచ్చేంత వరకు సిట్ అధికారులు వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో కూడా సేమ్ అలాగే కొనసాగింది. ఇప్పుడు చార్మి విషయంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చార్మిని సిఆర్పిసి 161 ప్రకారం నోటీసులు ఇష్యూ చేసినప్పుడు ఆమెని విచారణ చేసి మాత్రమే వదిలేస్తారు. కానీ చార్మి ఎందుకు కోర్టుకు వెళ్ళింది, అయితే కోర్టుకు వెళ్ళిన తర్వాత తను ఏ విధంగా తనపై ఆరోపణలు చేశారు అనే అంశాలపైన కూడా సిట్టు కొద్ది వరకు ప్రశ్నలు చేసే అవకాశం ఉంది. సిట్ ఇప్పటికే ఎందుకంటే చార్మి ఇంటి దగ్గర అయినా విచారిస్తాము, తను ఎక్కడ చెప్పితే అక్కడ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా గతంలో నోటీసులో పేర్కొంది. అయినప్పటికీ హైకోర్టుకు వెళ్ళడంతో కొన్ని కీలకమైన పరిణామాలు, ఒక హై డ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని క్వశ్చన్లు కూడా రెడీ చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందనేది కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ప్రస్తుతం మనకు తాజా సమాచారం అందుతుంది. సిట్కు హాజరవుతున్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అలోవెరా జ్యూస్ తాగి విచారణకు హాజరవుతున్నట్లు కూడా సిట్టు ప్రాథమికంగా అనుమానిస్తుంది. ఎందుకంటే వారు ఏ డ్రగ్స్ సేవించినటువంటి సమయంలో దాదాపు 3 నెలల నుంచి 4 నెలల వరకు డ్రగ్స్ సేవించినప్పటికీ రక్త నమూనాలు కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, గోళ్ళు కావచ్చు, వీటిని ఒకవేళ నమూనాలు సేకరించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ సేవించారా లేదా అనే అంశం పైన కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి వీరు ఇప్పుడు అలోవెరా జ్యూస్ తాగి వచ్చినారనుకో మొత్తం కడుపులో ఉన్నదంతా క్లీన్ అవుతుంది. రక్త నమూనా సేకరించినప్పటికీ ఎటువంటి విధంగా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మాత్రము స్పష్టమైనటువంటి ఆధారాలు రాకుండా కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే కూడా సిట్టు ఒకవైపు ఆరోపిస్తుంది. ఈ అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా నిన్న ఏదైతే అకున్ సబర్వాల్ ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా కొద్దిగా సీరియస్గా పరిగణించింది. ఎందుకంటే ఇలాంటి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ కూడా కఠినంగా ఉండాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు తర్వాత సిట్ అధికారులకు కూడా చెప్పడంతో ఈరోజు మాత్రము చార్మిని పెద్ద మొత్తంలో కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. కీలకమైనటువంటి విషయాలు ఏదైతే సినీ లింక్స్ కావచ్చు, కొద్దిమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లకు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కెల్విన్ ఏ సందర్భంలో ఎవరిని కలిశాడు, ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ సప్లై చేశాడు, ఏ పబ్లో ఈ డ్రగ్స్ సప్లై చేశాడు అన్న కోణాల్లో కూడా పూర్తిగా విచారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో వాంగ్మూలాల్లో వచ్చినటువంటి ప్రశ్నలను కూడా చార్మిపై వదిలే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న సిట్ అధికారులపైన ఆరోపణలు చేశారు కాబట్టి కొద్ది వరకు సిట్టు కూడా ఒక డోస్ పెంచిందని చెప్పుకోవచ్చు. చార్మిని మాత్రము మహిళా అధికారులు సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. ఒకవేళ తాను తప్పించుకునే ప్రయత్నం చేసినట్లయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో వారిని సంప్రదించి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు కావచ్చు, ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వాటన్నిటినీ తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే విధంగా కూడా
పూర్తిగా ప్లాన్ చేసుకుని ఉన్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది సురేష్. ప్రవీణ్, మనం గనక ఈ చార్మి ఎపిసోడ్ గనక చూస్తే చార్మి కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే ఈ రోజు చార్మి విచారణ మరో ఎత్తుగా కనబడుతుంది. సో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రోజు చార్మిని ఏ విధంగా విచారణ చేస్తారనే దాని మీద మొత్తం ఫోకస్. అలా కాకుండా అంతేకాకుండా నిన్న అకున్ సబర్వాల్ మాట్లాడుతూ చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు వెళ్ళటం ద్వారా చెప్పకనే చెప్పింది తానేదో తప్పు చేసినట్టుగా అని చెప్పేసి అంటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్, మేము నోటీసులు అందరికీ ఇస్తున్నాము, నోటీసులు ఇచ్చిన వారందరూ నిందితులు కాదు, అలాగే చార్మికు కూడా ఖచ్చితంగా నిందితురాలు కాదు, కానీ అనవసరంగా కోర్టుకు వెళ్ళారు. ఈ మొత్తం నేపథ్యంలో ఈరోజు వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో చార్మికి రోజు మిగిలిన వాళ్ళకి సంధించిన ప్రశ్నల కంటే కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఏమన్నా ఉందా ఈరోజు విచారణలో భాగంగా? ఖచ్చితంగా మీరు అన్నట్లు ఏదైతే ఇప్పటి వరకు నోటీసులో మాత్రము ఎటువంటి విధంగా నిందితులుగా చేర్చడం కానీ అరెస్టులు చేస్తామని కానీ ఎక్కడ కానీ పేర్కొనలేదు. వీరు సాక్షులుగా పరిగణలోకి తీసుకొని వారిని విచారణ చేస్తాం. ఏదైతే కెల్విన్ అండ్ గ్యాంగ్ సంబంధించినటువంటి కొన్ని కాల్ డేటాస్ ఉన్నాయో అందులో అనుమానాలు వ్యక్తమయ్యాయి కాబట్టే వీరిని విచారణకు పిలిచామనేది మొదటి నుంచి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. కానీ చార్మి మాత్రము తప్పు చేయకపోతే ఇప్పటి వరకు విచారణకు హాజరైనటువంటి 5 మందిలాగే ఎందుకు చార్మి హాజరు కాలేకపోయింది, తను ఎందుకు హైకోర్టుకు వెళ్ళింది, హైకోర్టుకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, అయితే న్యాయవాదిని సమక్షంలో చార్మి విచారణ జరిపించాలన్న విషయం పైన ఎందుకు ఆమె ఆలోచించింది అన్న అంశాలపైన అనేక అనుమానాలు తావిస్తుంది. ఆ అనుమానాలన్నిటిపైన కూడా సిట్ అధికారులు నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిపుణుల సమక్షంలో కూడా ప్రశ్నలు రెడీ చేశారు. ఆ ప్రశ్నలన్నిటిపైన ఘాటుగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చార్మి నిజంగానే తను నోటీస్ అందుకున్న తర్వాత డైరెక్ట్గా సిట్ కార్యాలయానికి హాజరై ఉండింటే కొద్ది వరకు డోస్ తగ్గేదేమో. నిన్న హైకోర్టుకు వెళ్ళడము, హైకోర్టులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈరోజు సిట్ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే కనపడుతుంది. కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటి వరకు ఏదైతే వాంగ్మూలాలు ఆ వాంగ్మూలాల ఆధారంగా కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి కెల్విన్ అండ్ గ్యాంగ్, బ్రిండన్ బేర్ అండ్ గ్యాంగ్ వీరి ముఠాలు ఇచ్చినటువంటి సమాచారంతో కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనపడుతుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే చార్మిని ఒకవేళ తను నార్మల్గా విచారణకు హాజరై ఉండింటే మధ్యాహ్నం 2 గంటల లోపలే ముగించే అవకాశం ఉండేదేమో. కానీ చార్మినే స్వయంగా తను హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే సిట్ అధికారులు కూడా 5 గంటల వరకు కూడా విచారణ చేసే అవకాశం ఉంది. విచారణలో చార్మి ఎలాంటి విషయాలు వెల్లడిస్తుంది, ఎవరెవరికి లింక్స్ పైన ఎలాంటి విషయాలు వెల్లడిస్తుంది అనే అంశం పైన మాత్రము ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడాలంటే మనకు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ప్రవీణ్, మనం కనుక చూస్తే ఈవెన్ చార్మి కూడా కోర్టుకు వెళ్ళడం ద్వారా ముందే తన హక్కుల్ని పరిరక్షించుకునే దానిలో భాగంగానే కోర్టుకు వెళ్ళిందని కూడా చూడొచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. దానిలో భాగంగానే కోర్టు తనకి ఇవ్వాల్సినటువంటి అన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మనం ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణను చూస్తే సాయంత్రం 5-6 గంటల వరకే విచారణ చేయాల్సినటువంటి సిట్ ఎగ్జాక్ట్గా రూల్ ఉందని చెప్పేసి అనుకోవడానికి లేదు. నెక్స్ట్ డే పిలవకుండా వాళ్ళని రాత్రి 10, 10:30, 11, 11:30 గంటల వరకు కూడా విచారించడం అనేది కొంత ఇక్కడ వాళ్ళ హక్కులకు భంగం కలిగినట్లుగానే చార్మి భావించిందని అనుకోవాలి. దానిలో భాగంగానే ఆ క్రమంలో భాగంగానే హైకోర్టుని ఆశ్రయించింది, తనకు కావాల్సినటువంటి అన్ని హక్కులను రాబట్టింది. కోర్స్ ఈ రోజు కనుక 5 గంటలు దాటితే రేపు మరోసారి రమ్మనే అవకాశం ఉంది, ఇప్పటివరకు జరగకపోయినా కూడా మిగిలిన కేసుల్లో. ఈ రోజు కనుక 5 గంటల లోపు చార్మిది కనుక కంప్లీట్ అవ్వకపోతే రేపు ఎంతవరకు ఆవిడ్ని మరోసారి పిలిచే అవకాశం ఉంది. అలాగే హైకోర్టు మరో వెసులుబాటు ఇచ్చింది, ఖచ్చితంగా ఒక మహిళా అధికారిని లేకపోతే మహిళలతో కూడినటువంటి టీం ఉండాలని చెప్పేసి. ఈరోజు ఉండబోయే టీంలో అంటే మిగిలిన మగవాళ్లతో పాటు మిగిలిన అధికారులతో పాటు ఒక లేడీ కానీ ఉండే అవకాశం ఉందా, లేకపోతే మొత్తం కూడా టీం అంతా కూడా లేడీస్తోనే కంప్రైజ్ అయ్యే అవకాశం ఉందా? మీకు ఇన్ఫర్మేషన్? చార్మిని ప్రశ్నించేది మాత్రము మహిళాధికారులే ప్రశ్నిస్తారు. మహిళాధికారులు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఎక్కడైనా ఒకవేళ అధికారులకు డౌట్ వచ్చినప్పుడు సిట్ అధికారుల యొక్క సహాయం తీసుకునే అవకాశం ఉంది. వీరు ఇచ్చేటువంటి సమాచారం అంతా వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా, ఆడియోలు కూడా మొత్తం రికార్డ్ చేస్తారు. ఒకవేళ ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఏదైనా ప్రశ్నకు సరైనటువంటి సమాధానం రానప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే అంశం పైన మాత్రము సిట్ అధికారులని సహాయం తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నమే ఈ సిట్ అధికారులను కూడా వారిని నియమించడం జరిగింది కాబట్టి వారికి పూర్తి వివరాలు కూడా కొన్ని వరకు కేసు గురించి తెలియకపోవచ్చు. ఒకవేళ అలాంటి విషయాలు అనుమానాలు వ్యక్తమైనప్పుడు మాత్రము సిట్ అధికారులు కూడా వారు ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొనే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్, పూర్తి ఆధారాలన్నిటి కూడా ఇప్పటికే మహిళా అధికారులు కూడా సిట్ అధికారులు అందించడం జరిగింది. దాని ఆధారంగానే
ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాత్రి 12-1 గంట వరకు ఏదైతే సిట్ అధికారులు చేస్తున్నటువంటి విచారణ పైన కొద్ది వరకు తప్పుపడుతున్నారు. ఆ తప్పుపట్టినటువంటి విషయంపైనే హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకంటే ఒక మహిళ కాబట్టి అంత అర్ధరాత్రి వరకు కూడా ఇక విచారణ చేసే అవకాశం ఉండకూడదు, ఖచ్చితంగా 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఆమె స్పష్టంగా పిటిషన్లో పేర్కొంది. కాబట్టి కోర్టు కూడా అదే డైరెక్షన్ ఇచ్చింది. అధికారులు కూడా అదే చెప్తున్నారు, సాయంత్రం వరకునే విచారణ చేస్తాం, ఒకవేళ తాము సంతృప్తి చెందకపోయినట్లయితే మరొకసారి ఆమెకి నోటీస్ ఇచ్చి రేపు తిరిగి మరి 10 గంటలకు విచారణకు హాజరయ్యే విధంగా చర్యలు చేపడతామనేది కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. కీప్ అప్డేటింగ్ అస్ ఆల్ ది డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్.